తాను రౌడీ అయ్యేవాడినని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ గుండాల రౌడీలతో నడుస్తోందని ఆరోపించారు. షంబీపూర్ రాజు తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అని, ఆయన గుండె గట్టిదని అన్నారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి చెప్పారు. తెలంగాణలో దాడులు, గంజాయి పెరిగిపోతుందని, హైదరాబాద్ శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రాణా జూలై 23న విచారణకు రావాలని గతంలో ఈడీ నోటీసు ఇవ్వగా ఆయన గడువు కోరారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ సూచించింది. ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు తెలిపింది. సమస్యలు పరిష్కరించాలంటూ జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్ర చేస్తున్నారు. దీనిపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర చేయడం కాదు, గురుకుల పిల్లల పాదయాత్రపై దృష్టి సారించాలని చెప్పారు. దిగజారుతున్న గురుకుల వ్యవస్థను కాపాడాలన్నారు. ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శిస్తే రేవంత్ రెడ్డి గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. వీరు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీలో తలబెట్టిన ధర్నా, నామినేటెడ్ పదవుల పంపకాలు, దివంగత బీసీ నేతలు ముఖేష్ గౌడ్, శివశంకర్ల విగ్రహాల ఏర్పాటు విషయంలోనూ సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ ఎరువుల షాపును జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ను పరిశీలించారు. రోజువారీగా స్టాక్ వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు. ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు. రైతులకు ఎరువులను ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో షాపును సీజ్ చేయమని డీఓజే ఆదేశాలు జారీ చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో 2,69,476 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 587.20 అడుగులు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులని తెలిపారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నరేంద్ర మోదీకి బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత దక్కిందని అన్నారు. కులాలు, మతాల పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని తెలిపారు. అధికారంలో ఉండే అధికారం కాంగ్రెస్కి లేదని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య రభస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మ చైర్మన్లను స్టేజ్ పైకి ఆహ్వానించలేదని ఆగ్రహించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల పోటాపోటీ నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. కార్యక్రమంలో బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లచ్చాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది. రాత్రంతా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో తెల్లారేసరికి 3 రోడ్ల కూడలిలో క్షుద్ర పూజలు చేసిన వస్తువులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని గమనించిన స్థానికులు హడలిపోతున్నారు. నాగపంచమి రోజున అతిథ శక్తుల కోసం క్షుద్ర పూజలు చేసి ఉంటారని కొంతమంది భావిస్తున్నారు. కొందరు యువకులు రోడ్డులో ఉంచిన క్షుద్ర పూజల వస్తువులను తగలబెట్టేశారు. నిర్మల్ జిల్లా సత్తెనపల్లిలో రైతు వేదిక భవనంలో రేషన్ కార్డ్స్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పంపిణీ చేశారు. పేద కుటుంబం కూడా సన్నబియ్యం తినాలనే లక్ష్యంతో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల సమస్య రాష్ట్ర ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో చేయని అనేక పనులు ఇప్పుడు చేసి చూపిస్తున్నామని అన్నారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన వికలాంగుల చేయూత పింఛన్దారుల సన్నాహక సదస్సులో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చారు కానీ ఇంతవరకు వికలాంగులకు పింఛన్ పెంచలేదని మండిపడ్డారు. వచ్చే నెల 13న హైదరాబాద్లో జరగబోయే పెన్షన్ మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ములుగు జిల్లాలో ప్రమాదకరంలో ఉన్న బ్రిడ్జిలను ఆర్ఎండ్బి అధికారులు తనిఖీలు చేశారు. శిథిలావస్థలో ఉన్న వాటిని పరిశీలించి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. యాకన్నగూడెం వరకు గల ప్రధాన రహదారిని అధికారుల బృందం పరిశీలించారు. వారం రోజుల్లో గుంతలను పరిశీలించి మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. రాళ్లవాగు బ్రిడ్జి త్వరలోనే పూర్తి చేస్తామని ఆర్ఎండ్బిఎస్ ఈ రాఘవరెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్యను మున్నేరు వాగుపై అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. దీంతో అఖిలపక్ష నాయకులకు అధికార పార్టీ నాయకులకు మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అందులో అఖిలపక్ష నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి నిర్మాణంపై ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. 20 కోట్ల రూపాయలతో మున్నేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బ్రిడ్జి మంజూరు కాకపోతే మీతో కలిసి ఉద్యమాలు చేస్తామని తెలిపారు. బీసీ బిల్లుల సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నవాబుపేట్ గ్రామానికి చెందిన కుమ్మరిగూడెం శ్రీనివాస్ గా గుర్తించారు. డీసీఎం వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో మరో గొలుసు కట్టు మోసం తాజాగా వెలుగు చూసింది. మార్కెట్ మాస్టర్ అనే యాప్ ద్వారా ఆన్లైన్ మోసం బట్టబయలైంది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయమని నిర్వాహకులు ఎరగా చూపారు. అందులో భాగంగా 18 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. సుమారు 1000 మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి దగ్గర ₹1,00,000 నుండి ₹2 లక్షల వరకు మోసం చేసినట్లు బాధితులు వాపోయారు. 6 నెలల వరకు సజావుగా నిర్వహించి ఒక్కసారిగా ఫ్లైట్ ఫిరాయించారని చెప్పారు. అనకాపల్లి జిల్లా సారిపల్లి పాలెం వద్ద బైకుపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 24 కేజీల గంజాయిని, బైకును, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మామిడిపాలెంకి చెందిన సుక్రీం అర్జున్ గా పోలీసులు గుర్తించారు. అర్జున్ పై గతంలో కూడా పలు డ్రగ్స్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పంచాయతీ ఆఫీసు వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. పంచాయతీ కార్మికురాలపై ఇష్టానుసారంగా కటారి ఉమా దాడికి దిగారు. దాడి చేసే సమయంలో మాటలకు అందని విధంగా కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దాడికి పాల్పడిన ఉమ్మపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా కావలిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రవంతి థియేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కిందం సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్ మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు. థియేటర్ హాల్లోని స్క్రీన్ ప్రొజెక్టర్ పూర్తిగా దగ్ధమైందని చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో హాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను నెల్లూరు జిల్లా ఆండ్రవారిపల్లె మహిళలు అడ్డుకున్నారు. మైనింగ్ అనుమతులు ఆపాలని, మమ్మల్ని కాదని తవ్వకాలు సాగిస్తే సహించబోమని ఎమ్మెల్యేతో అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే సురేష్ రాగా మహిళలు అడ్డుకుని సమస్యను ఆయనకు విన్నవించారు. వరికుంటపాడులో మైనింగ్ అనుమతి ఇచ్చారని దాన్ని రద్దు చేయాలని కోరారు. గుంటూరు మాచండ్ర మాజీ మున్సిపల్ చైర్మన్ తురక్క కిషోర్ కు బెయిల్ మంజూరైంది. జైలు నుండి విడుదలైన వెంటనే మరో కేసులో కిషోర్ ను రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బోరున విలపిస్తూ మహిళా కుటుంబ సభ్యులు అరెస్టును అడ్డుకున్నారు. మహిళలను పక్కకు నెట్టి కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కిషోర్ పై పలు కేసులు నమోదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా బాలగూడబలో రైతులతో కలిసి ఎమ్మెల్యే విజయ్ చంద్ర వరి నాట్లు వేశారు. పంటలు పండించడంలో రైతు గెలిస్తేనే వ్యవసాయం నిలుస్తుందన్నారు. ఆ రైతు లేనిదే పంటలు పండవని, రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. రైతు అవతారం ఎత్తిన ఎమ్మెల్యేను చూసి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంట బాగా పండి ప్రతి రైతు సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తడంతో అధికారులు 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తుతోందని, కావున తీర ప్రాంతాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లోకి నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది. పొదలకూరు ఎక్సైజ్ పిఎస్లో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. 2024 ఏప్రిల్ నెలలో విరువూరు సమీపంలోని రైస్ మిల్లులో మద్యం సీసాలు నిల్వ ఉన్న నేపథ్యంలో కాకానిపై కేసు నమోదైంది. ఈ కేసులో కాకానిని A9గా నమోదు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జూలై 14న అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అప్పటి నుంచి తనకు బెయిల్ మంజూరు చేయాలని గూడూరు అదనపు మేజిస్ట్రేట్ ఎదుట కాకాని తరపున వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్టికి ఆయనకు ఉపశమనం కలిగింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40% పురోగతిని సాధించామని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానెళ్లకు గాను ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానెల్స్ పూర్తి చేసినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 20,40,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేసే అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడు కోవిల్ మణి తమిళనాడు నామక్కల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా కాలసముద్రం గ్రామంలో మద్యం సేవించి 2 బాలులపై దాడి చేసుకున్నారు. యువకులు మద్యం సేవించి మరో యువకుడిపై దాడి చేశారని, గంజాయి సేవించి దాడి చేశారన్న వార్త వాస్తవం కాదని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలియజేశారు. దాడి ఘటనపై 2 బాలులను కులం పేరుతో దూషించి చింతకట్టెల చెప్పుతో ఇష్టానుసారంగా కొట్టి గ్రామంలో ఉండలేరని బెదిరించిన యువకులపై కేసు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు. ప్రకాశం జిల్లా లంకోజనపల్లి రోడ్డులో వివాహిత రావులపల్లి ఐశ్వర్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఐశ్వర్య మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు చంపి ఉరివేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది దర్శి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్ఐ మురళి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిట్ట అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబల్స్ మొదటివారని, అయితే ఆయనను మనం ఎవ్వరం చూడలేము, కానీ మోడీ, కేసీఆర్ను చూస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని విమర్శించారు. బరితెగించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నప్పుడే పెహల్గాం టెర్రరిస్టులు హతమయ్యారని వార్తలు వచ్చాయని తెలిపారు. వైసీపీ నేతలు టీడీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ లోక్సభ వేదికగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గళమెత్తారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం 33% రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న తరుణంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఎంతవరకు సమంజసమన్నారు. అసభ్య పదాలతో కించపరచడం లైంగిక దాడితో సమానమన్నారు. ప్రజాసేవలో ఉండడం మహిళా నేతలకు శిక్ష కారాదన్నారు. ఆదిలాబాద్లోని రిమ్స్లో వైద్య విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాజస్థాన్కు చెందిన సాహిల్ చౌదరి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని తెలిపారు. అతడు హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు తోటి విద్యార్థులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాహిల్ ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. సంగారెడ్డి పాషమైలారం పారిశ్రామిక వాడలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. రసాయన డ్రమ్ములు తగలబెడుతుండగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. త్రిసత్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసీలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ మీ ప్రవర్తన నమ్మకశక్యంగా లేదన్నారు. రాజ్యాంగ విరుద్ధమని భావిస్తే విచారణకు ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో గట్టి బదులిచ్చిన భారత్ సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసి పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. దాయాది దేశం ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే వరకు ఆ నిలిపివేత కొనసాగుతుందని రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవని మరోసారి తేల్చి చెప్పారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్నవారు భారత రైతుల కంటే పాకిస్తాన్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. భారీ వర్షాలు రాజస్థాన్ను ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల కారణంగా సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్లో పట్టాలపై భారీగా వరద చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా టోంకో కోర్టు ప్రాంగణంతో పాటు రహదారులు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. రష్యా, జపాన్లలో అనూహ్య వాతావరణం ఏర్పడింది. దీంతో భారత్కు సైతం సునామీ ముప్పు ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో భారత్కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇన్కాయిస్ తెలిపింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. కామ్చట్స్కి తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అనంతరం సునామీ తాకింది. అయితే దీని కారణంగా భారత్కు సునామీ ముప్పు లేదు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదు అని రాసుకొచ్చింది. ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్యంతో మంత్రి నారా లోకేష్ సింగపూర్ షాంగ్రీలా హోటల్లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ పరికరాల తయారీ కేంద్రం లేదా చీప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రాష్ట్ర పారిశ్రామిక క్లస్టర్లతో అందిస్తున్న ప్రోత్సాహాలను ఉపయోగించుకోవాలని అన్నారు. వీఐపీ సెమీ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి పార్ట్ సరఫరాదారులుగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కేసు విషయంలో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారని బాలాజీపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కేసు విచారణను తమిళనాడు ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తున్నట్టు కనిపిస్తుందని ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తే న్యాయశాఖ అడ్డుకుందని తాజాగా మందలించింది. జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సు సింధు నదిలో పడిపోయింది. ఈ ఘటన కులాన్ అనే ప్రదేశంలో జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా నదిలో గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. తెలంగాణలో వాహనదారులకు మరో మోత మోగనుంది. రాష్ట్రంలో వెహికల్స్పై ఆర్టీఏ ఛార్జీలు భారీగా పెంచింది. వెహికల్ లెర్నింగ్, రిజిస్ట్రేషన్, పర్మిట్స్ వంటి ఇతర ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన సర్వీసు ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. లైసెన్స్ లెర్నింగ్ ఛార్జీలు 200, మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఛార్జీలు 300, నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్సుకు 400 వసూలు రవాణా శాఖ అధికారులు చేయనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఒక ఇంటి ఆవరణలో సుమారు 20 అడుగుల గొయ్యి తవ్వి దానిలో గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు, నవధాన్యాలు జల్లడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా రమణక్కపేట గ్రామంలో మంత్రి కొలుసు పార్థసారథి మద్దతుగా టీడీపీ, జనసేన నాయకులు శాంతియుత నిరసన కార్యక్రమం చేశారు. కూటమి ప్రభుత్వం మీద నోటికొచ్చినట్లు అసత్యపు వార్తలు ప్రచురిస్తున్న ఫేక్ మీడియా సంస్థలను బహిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు పాషం నాగబాబు, టీడీపీ అధ్యక్షులు రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టారు. పహల్గాం దాడిలో పాల్గొన్న 3 ముష్కరులను ఆపరేషన్ మహదేవ్ ద్వారా హతమార్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. పూంచ్ ప్రాంతంలో ఈ ఉదయం అనుమానాస్పదంగా 2 వ్యక్తుల కదలికలను గుర్తించినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించకపోతే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామంటూ ఇజ్రాయెల్ను బ్రిటన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు దీన్ని తీవ్రంగా ఖండించారు. హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రతిఫలం ఇస్తున్నారని మండిపడ్డారు. తద్వారా హమాస్ బాధితులను శిక్షిస్తున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. తమ సరిహద్దులోని ఈ ప్రాంతాన్ని దేశంగా గుర్తిస్తే అది భవిష్యత్తులో బ్రిటన్కు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. రష్యాలోని కాట్మాకా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలి వెళ్తుండడంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లన్నీ కార్లతో బారులు తీరాయి. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇక అలస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. గుహవాటిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ అస్సామీ నటిని డిస్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. జూలై 25న 21 ఏళ్ల నల్బరీ పాలిటెక్నిక్ విద్యార్థి సమీయుల్ హక్ను తన కారుతో ఢీకొట్టిన కేసులో నటి నందిని కాశ్యప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీసీపీ జయంత్ సారథి తెలిపారు. ఆ విద్యార్థి గుహవాటి మున్సిపల్ కార్పొరేషన్లో తాత్కాలిక ఉద్యోగిగా ఉండగా ప్రమాద సమయంలో స్ట్రీట్ లైట్ల మరమ్మతు పనిచేస్తున్నాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉగ్రవాదుల కలకలం రేగింది. ఆల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద మాడ్యూల్ కీలక కుట్రదారులను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఆల్ ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్ అయిన షామా పర్వీన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. దేశంలో ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని గుర్తించడానికి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా జరిపిన సోదాలలో షామా పర్వీన్ కర్ణాటక నుంచి ఉగ్రవాదులకు సహాయక సహకారాలు అందిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశామన్నారు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులను ఆపరేషన్ మహదేవ్ ద్వారా హతమార్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్పై జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. పహల్గాం దాడి అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులు కాశ్మీర్కు వెళ్లిన సమయంలోనే ఈ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ముష్కరులు తిరిగి పాకిస్తాన్కు వెళ్లకుండా చూడాలని అమిత్ షా భద్రతా బలగాలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉగ్రవాదులు వినియోగించిన 8 కిలోమీటర్ల మార్గాన్ని భద్రతా బలగాలు గుర్తించి ఆ ప్రాంతంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. థాయిలాండ్, కాంబోడియాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపినప్పుడు కాంబోడియా దళాలు దాన్ని ఉల్లంఘించినట్లు థాయిలాండ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో చైనా షాంఘంపై సమావేశం ఏర్పాటు చేసి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించింది. చైనా ఉప మంత్రి సన్ విడాంగ్తో సమావేశం అనంతరం థాయిలాండ్, కాంబోడియా ప్రతినిధులు విడాంగ్తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. కాంబోడియా థాయిలాండ్ కాల్పుల విరమణ కుదిర్చే విషయంలో చైనా నిబద్ధతతో ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై 8.8గా నమోదైన ఈ భూకంపం రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పాన్ని అతలాకుతలం చేసింది. శక్తివంతమైన భూ ప్రకంపనలు సంభవించిన సమయంలో కామ్చాట్కా ప్రాంతంలోని ఓ ఆసుపత్రి దృశ్యాలను రష్యన్ న్యూస్ నెట్వర్క్ ఆర్టీ షేర్ చేసింది. ఆపరేషన్ థియేటర్లో సర్జరీ జరుగుతున్న సమయంలో భూకంపం సంభవించింది. ప్రకంపనల దాటికి ఆ భవనం మొత్తం ఊగిపోయింది. అయితే వైద్యులు ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా ఉండి ఆ సర్జరీని పూర్తి చేయడం గమనార్హం.